సినిమాల్లో హీరోస్ ఏమో ఫుల్ డ్రెస్ వేసుకుంటారా, మరి ఆడవాళ్ళకి ఎందుకంటే అంత పొదుపుగా ఏదో కరువు కాటకాల్లో ఉన్నట్టు ఎందుకంటే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు? డ్రెస్సింగ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. నిర్భయ ఇష్యూ జరిగిన తర్వాత చాలామంది అన్నారు, ఏమండి ఆ అమ్మాయి చాలా మంచిగా డ్రెస్ చేసుకుంది, ఆ రోజున రాత్రి 11 గంటలకు మంచిగా డ్రెస్ చేసుకుందండి, అయినా సరే అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలామంది అడుగుతున్నారండి, 9 నెలల పసిపాప మీద 3 నెలల పసిపాప మీద 90 ఏళ్ల ముసలావిడి మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారనండి? వాళ్ళు ఏమైనా వేసుకున్నారా? వాళ్ళు ఏమైనా మిగతా డ్రెస్సులు వేసుకోలేదు, పుట్టి డ్రెస్సులు వేసుకోలేదుగా, మరి వాళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయండి అని అన్న. నిజమే, కరెక్ట్ క్వశ్చనేనండి అది. కానీ నేను చెప్పేది ఏంటంటే దీనికి ఒక డాక్టర్గా కూడా చెప్తున్నాను. ఈ రోజున మనకి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కోపం వస్తుంది, ఎవరి మీదైనా చిన్న పోట్లాట జరుగుతుంది. మనకన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం కోప్పడగలమా? ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద మనం కోప్పడతాం. ఈ రోజున సోషల్ మీడియా అలా అయిపోయింది, పోర్న్ సైట్స్ వచ్చేసినాయి, రకరకాల ఛానల్స్ వచ్చేసినాయి, చేతిలో సెల్ ఫోన్ ఒక ఆటం బాంబులా ఉంది. దాన్ని పట్టుకొని ఈ రోజున ఎక్కడ ఏ సైట్లోకి వెళ్ళాలంటే పిల్లలు ఆ సైట్లోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. కాబట్టి అవన్నీ కూడా డార్మెంట్గా, డిజైర్స్ అన్ని డార్మెంట్గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళకి వీక్ పాయింట్ దొరుకుతుందో చాలామంది చూస్తూ ఉండి 9 నెలల పసిపాప 3 నెలల పసిపాపలు 90 ఏళ్ల ముసలావిడ వాళ్ళకి వీక్గా కనిపిస్తున్నారు. వాళ్ళేంటి అటాక్ చేయలేరు మళ్ళీ, కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ డిజైర్ తీర్చుకుంటున్నారు. ఈ పాయింట్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకున్న రోజున డ్రెస్సింగ్ గురించి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో హీరోస్ ఏమో ఫుల్ డ్రెస్ వేసుకుంటారా, మరి ఆడవాళ్ళకి ఎందుకంటే అంత పొదుపుగా ఏదో కరువు కాటకాల్లో ఉన్నట్టు ఎందుకంటే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు? మరి అట్లా డ్రెస్సులు వేసుకున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఇది మంచి డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అసలు మన తల్లులు ఇక్కడ హోల్స్ అండి, ఏదో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వీలుగా అంటే హోల్స్ పెట్టి అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ కావాలండి ఈ రోజున మనకి. మన పిల్లలు మనం ఎలా పెంచి సమాజానికి అందించాలని చెప్పి ఎందుకు తల్లులు ఆలోచించట్లేదు? మరి ఈ రోజున ఎంతమంది తల్లులు తన కూతుళ్ళకి చెప్తున్నారు అయితే నాకు తెలియదండి. అది కూడా డ్రెస్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి అని. కరెక్ట్ డ్రెస్ మనం వేసుకోవాలండి సమాజంలోకి బయటికి వెళ్ళేటప్పుడు. కానీ ఈ రోజున అది మిస్ అవుతున్నాం మనం. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పింది ఏంటంటే మనం ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మనం ఎలా చూపిస్తామో అలాగే వాళ్ళకి ఆ డిజైర్ వచ్చినప్పుడు ఆ వీక్గా కనిపించిన వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఇలాంటి చిన్నపిల్లలు ముసలి వాళ్ళ మీద ఈ ప్రతాపం చూపించడం జరుగుతుంది.